ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను రెవెన్యూ సిబ్బంది, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో మాజీ కౌన్సిలర్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకులు కురుమిల శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అధికారులు, సిబ్బంది అధికార పార్టీ నాయకులను చులకనగా చూస్తున్నారని అన్నారు. రేషన్ కార్డు జారీలో అర్హులకు న్యాయం జరుగుతుందన్నారు. కురుమిల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మా భార్య 19వ వార్డు మాజీ కౌన్సిలర్ భూపాలపల్లి. మేము గత 5 సంవత్సరాలు 19వ వార్డులో ప్రజాసేవలు చేస్తూ ప్రజలకు దగ్గరైతూ ప్రజలకు ఏ పని ఉన్నా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వారికి సేవలు చేయడం జరిగింది. అందులో భాగంగా గత 2 నెలల క్రితం ప్రజాపాలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేయాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఒక నినాదంతో ప్రజాపాలన పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా 19వ వార్డులో 95 రేషన్ కార్డులు మంజూరైనాయి. ఆ 95 రేషన్ కార్డులు వార్డు ఆఫీసర్ వచ్చి ఇంటింట సర్వే చేస్తున్న క్రమంలో 95 ఇండ్ల చుట్టూ తిరిగి మేము 90 మందిని ఫైనల్ చేసి ఈ 90 మందికి రేషన్ కార్డులు జారీ చేసే క్రమంలోనే ప్రజాపాలనను పక్కదోవ పట్టించడం కోసం గత 10 రోజుల క్రితం మీ సేవా సెంటర్ల ద్వారా ఆన్లైన్ చేసుకుంటే మీకు తొందరగా రేషన్ కార్డు వస్తుందని చెప్పేసి ప్రజలను ప్రజాపాలనకు దూరం చేసి ప్రజాపాలన పైన ఒక వ్యతిరేకత ఏర్పాటు చేసే కార్యక్రమం ఈ మన అధికారులు చేయడం జరిగినది. అందులో భాగంగానే భూపాలపల్లి ఎంఆర్ఓ గారు గత 3-4 రోజుల క్రితం నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన క్రమంలో సీసీ కెమెరాలో చూసి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తున్నాడు, ఊకే ఎందుకు కాగితాలు తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి నన్ను కక్ష కట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్లో అడుగు పెట్టంగానే ఆ సీసీ కెమెరాలో చూసుకొని మమ్మల్ని అందులోకి రాకుండా చేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటిదని మేము భూపాలపల్లి శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తే వారు కూడా మందలించడం జరిగింది. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా ఈరోజు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆర్ఐ దగ్గర కూర్చునే క్రమంలోనే అన్న నేను కెమెరాలో చూసి తిడుతున్నాడు సార్, మమ్మల్ని మీరు బయటికి వెళ్ళండి అని అంటే నాకు అవమానంగా భావించి బాధ అనిపించి ఈ భూపాలపల్లి ఎంఆర్ఓ గారికి నా ద్వారా ఏమి ఇబ్బంది కలిగింది, మా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తలు మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఎంఆర్ఓ ఆఫీసులో పనులు చేసుకోవద్దా, మేము కేవలం 45 రూపాయలు పెట్టి రేషన్ కార్డు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకొని మేమే ఇంటికి వెళ్ళి రేషన్ కార్డు ఇచ్చి ప్రజలకు దగ్గర అవుతున్నామని మీకేమైనా కళ్ళమంటతనమా, మరి ప్రజలకు మేము సేవ చేసుడు తప్ప ప్రజలకు సేవ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేందని ఎంఆర్ఓ గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి భూపాలపల్లి మన తహసీల్దార్లు ఇలాంటి ఈ ఎంఆర్ఓల ద్వారా భూపాలపల్లి పట్టణంలో కానీ ఇక్కడ ప్రభుత్వం పైన కానీ వ్యతిరేకత చెడ్డ పేరు వచ్చే అవకాశం కనుక ఇలాంటి ఎంఆర్ఓలను ఈ మండలం నుంచి తీసివేసేదాకా మా పోరాటం ఆగదని, ఇలాంటి ఎంఆర్ఓలు ఉంటే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వీళ్ళే తీసుకొస్తారనే నమ్మకం అయితే మాకు కలిగింది. ఎందుకంటే మేము ఎంత మంచి పనులు చేసినప్పటికీ ప్రజలకు మమ్మల్ని దూరం చేస్తున్నారు కనుక ఇలాంటి వ్యక్తులను ఈ మండలంలో ఉంచకూడదని పై అధికారులను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను.